బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన పార్టీ బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. కేసీఆర్ కు వ్యతిరేకంగా ఆయన కుమార్తె కవిత పెట్టుకున్న కొత్త పార్టీ టీఆర్ఎస్ పేరుపై వ్యక్తమవుతున్న అభ్యంతరాలకు ఈసీ చెక్ పెట్టింది. కవిత కొత్త పార్టీ పేరు టీఆర్ఎస్ గా కొనసాగింపునకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో కవిత ఇకపై టీఆర్ఎస్ పేరుతోనే పార్టీ నడుపుకోవచ్చు. కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ తనను సస్పెండ్ చేశాక టీఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీ పెట్టుకున్న కవిత ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారం ఇచ్చారు. ఈ మేరకు కవిత పెట్టుకున్న పార్టీకి తెలంగాణ రక్షణ సేన పేరుతో అబ్రివేషన్ ఇచ్చారు. దీనికి ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. టీఆర్ఎస్ పేరును అధికారికంగా కల్వకుంట్ల కవిత ఇస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. దీంతో అధికారులు బంజారా హిల్స్ లోని ఆమె నివాసానికి వచ్చి అధికారిక పత్రాలు సమర్పించారు. ఈ నెల 25న మేడ్చల్లోని అద్వయ కన్వెన్షన్లో టీఆర్ఎస్ పార్టీ పేరును కవిత ప్రకటించారు. దీనిపై పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ పాత పేరు టీఆర్ఎస్ కావడం, ఇప్పుడు కవిత అదే పేరుతో జనంలోకి వెళ్తే బీఆర్ఎస్ కు నష్టం తప్పదన్న అంచనాల నేపథ్యంలో ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం కవితకు భారీ ఊరటనిస్తుంది. అదే సమయంలో కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ నేతలకు ఇదో బిగ్ షాక్ కానుంది. మేడ్చల్లో కొత్త పార్టీ ప్రకటన సమయంలో తన పార్టీ పేరును తెలంగాణ రక్షణ సేనగా కవిత ప్రకటించారు. అయితే కవిత తన పార్టీ పేరుని రక్షణ సేనగా మార్చుకున్నారు. ఈ పేరుకే ఈసీ ఓకే చెప్పింది. మొత్తంగా టీఆర్ఎస్ పేరు చుట్టూ వివాదం చెలరేగిన సమయంలో ఈసీ నిర్ణయంతో కవితకు భారీ ఊరట లభించగా ఆమె వ్యతిరేకులకు ఇది పెద్ద షాక్ ఇచ్చింది. దీనిపై మరింత సమాచారాన్ని మా వరంగల్ కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. సంపత్, చెప్పండి, ఈసీ నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో మరి ఎలాంటి ప్రకంపనలు క్రియేట్ చేస్తున్నాయి? ఓకే పావని, మనం చెప్పుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో మరో పార్టీ, కొత్త పార్టీకి ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఈ నెల 25వ తారీఖు నాడు కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర సేన పార్టీని ప్రారంభించడం జరిగింది. ఒక తెలంగాణ రాష్ట్ర సేన పార్టీని తెలంగాణ రాష్ట్ర రక్షణ సేనగా కూడా ఈ ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఈరోజు ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ టీఆర్ఎస్ పార్టీ పేరు మీద కవితకు గ్రీన్ సిగ్నల్ అధికారికంగా ఇవ్వద్దని చెప్పని ఈ మధ్య కాలంలో హైదరాబాద్లో కొంతమంది అపీల్ దాఖలు చేసినప్పటికీ కూడా ఎన్నికల సంఘం మాత్రం కవితకు అనుకూలంగా తెలంగాణ రక్షణ సేన పార్టీగా అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఈ యొక్క తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని 2001లో కేసీఆర్ ఏర్పాటు చేయడం జరిగింది. 2001 నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ ఆమోదం తెలుపుతూ 2 సార్లు ముఖ్యమంత్రిగా టీఆర్ఎస్ పేరు మీద అయినటువంటి కేసీఆర్ దాన్ని 2022లో బీఆర్ఎస్ పార్టీగా మార్చడంతో ఆ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పుడు కల్వకుంట్ల కవిత విడిపోయి బయటకు వచ్చి ఆమె సొంత పార్టీ టీఆర్ఎస్ అని తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పి ఈ నెల 25వ తారీఖు నాడు పార్టీని ప్రకటించడం జరిగింది. దానినే ఎన్నికల సంఘము తెలంగాణ రాష్ట్ర సేన కాకుండా తెలంగాణ రాష్ట్ర రక్షణ సేన అని చెప్పని కూడా ఎన్నికల సంఘం కవితకైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పొచ్చు పావని. సంపత్, థ్యాంక్ యూ సంపత్.
చదవాలి. తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన పార్టీ బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. కేసీఆర్కు వ్యతిరేకంగా ఆయన కుమార్తె కవిత పెట్టుకున్న కొత్త పార్టీ టీఆర్ఎస్ పేరును వ్యక్తమవుతున్న అభ్యంతరాలకు ఈసీ చెక్ పెట్టింది. కవిత కొత్త పార్టీ పేరు టీఆర్ఎస్గా కొనసాగింపునకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో కవిత ఇకపై టీఆర్ఎస్ పేరుతోనే పార్టీ నడుపుకోవచ్చు. సో దీనిపై మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మరి ఈసీ నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో ఎటువంటి ప్రకంపనలు క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది? దీనిపై మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈసీ నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో ఎటువంటి ప్రకంపనలు క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది? పవని, ఏదైతే టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇస్తూ కవిత ఈ నెల 25న ఏదైతే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన అంటూ ఒక పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లోనే ఈ పార్టీ స్థాపించిన ఆ మరుక్షణమే టీఆర్ఎస్ నుంచి అబ్జెక్షన్స్ కూడా వ్యక్తం కావడం జరిగింది. ఏదైతే ఈ సంక్షిప్త పదాలు ఏవైతున్నాయో అవి తమ పార్టీని గుర్తు చేస్తున్నాయి, తమ పార్టీకి నష్టం చేకూర్చేవిగా ఉంటాయి, దీని మీద లీగల్ ఫైట్ చేస్తామని చెప్పేసి ఆనాడు కేటీఆర్ చెప్పడం జరిగింది. కానీ ఆ వెంటనే కవిత కూడా తన పార్టీ పేరును తెలంగాణ రక్షణ సేనగా మార్చుకున్న తర్వాత అదే పేరుతో బయటకు వెళ్ళాలని, పార్టీ పెద్దలకు వెళ్ళాలని నిర్ణయం తీసుకుంది. అయితే సంక్షిప్త పదార్థాలు చూసుకుంటే కనుక అది కూడా టీఆర్ఎస్ లాగానే ప్రొనౌన్స్ చేస్తుంది. సో ఈ నేపథ్యంలోనే కవిత పార్టీకి చిక్కెదురేసిన అందరూ భావించారు. కానీ ఎన్నికల సంఘం ఈ టీఆర్ఎస్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కొద్దిసేపటి క్రితమే దానికి సంబంధించిన పత్రాలను కూడా కవితకు అందజేయడం జరిగింది. దీంతో బీఆర్ఎస్ కు ఒక షాక్ అనేది చెప్పొచ్చు. ఎందుకంటే దీని మీద ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తూ వచ్చారు. కానీ ఈ సంక్షిప్త పదాలు ఏవైతున్నాయో అవి వాడుకోవచ్చు అని చెప్పేసి కూడా ఎన్నికల సంఘం స్పష్టం చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ముందున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఉందో ఆ టీఆర్ఎస్ పార్టీని కూడా మళ్ళీ తెచ్చుకుని మళ్ళీ దాన్ని కొనసాగింపించని కూడా ఎన్నికల సంఘం స్పష్టం చేయడం జరిగింది. అంటే ఇక్కడ సంక్షిప్త పదాలు అనేవి ఏవైతున్నాయో దానిలో ఎలా ప్రొనౌన్సియేషన్ వచ్చినా దానికి అభ్యంతరం ఉండదు అని చెప్పి ఎన్నికల సంఘం స్పష్టం చేయడంతో ఇప్పుడు టీఆర్ఎస్ పేరుతోనే కవిత ఎన్నికలకు వెళ్ళనుంది. ఇది ఒక స్ట్రాటజిక్ గా కూడా చూసుకుంటే కనుక అది బీఆర్ఎస్ కు ఒక చెంపపెట్టు లాంటిదని భావించాల్సి ఉంటుంది. ఆ పార్టీకి నష్టం కూడా తీసుకొచ్చే అవకాశం కూడా లేకపోలేదు. సో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ పేరుతోని కవిత ఎన్నికల్లోకి ప్రజల్లోకి వెళ్ళబోతుంది. ఆ పార్టీ పేరును మరోసారి పునరుజ్జింపజేసి ఏదైతే ప్రజలకి టీఆర్ఎస్ అనేది ఎంత చేరువుగా ఉందో అని మరోసారి గుర్తు చేస్తూ ఎన్నికలకు వెళ్ళడం వల్ల అది టీఆర్ఎస్ గట్టి ఎదురుదెబ్బపడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు. కానీ అంటే కవిత పార్టీకి ఇది ఎంతవరకు బూస్ట్ అవుతుంది అని అంటారు? అంటే గ్రౌండ్ లెవెల్లో ఈ క్యాడర్ షిఫ్ట్ కనిపిస్తుంది అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇది గతంలో టీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళడం వల్లనే ఆ స్థాయిలో హైప్ క్రియేట్ కాబడింది. ఎప్పుడైతే బీఆర్ఎస్ గా రూపాంతరం చెందిందో అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ అనేది ప్రజల్లోకి అంతగా వెళ్ళలేని పరిస్థితి. జాతీయ స్థాయిలో మేము చక్రం తిప్పుతామనే లెవెల్కి వెళ్ళకపోవడంతో ప్రజలు దాన్ని కొన్ని మర్చిపోయిన సంగతి కూడా తెలియదు. ఇప్పుడు టీఆర్ఎస్ మళ్ళీ వచ్చింది, అది కూడా కవిత నడిపిస్తుంది అనడంతో దానికి పార్టీ ఖచ్చితంగా బూస్టప్ వస్తుందని మనం భావించాల్సి ఉంటుంది. శ్రీనివాస్, అంటే మేడ్చల్ మీటింగ్ తర్వాత మరి ప్రజల్లో కానీ స్థానిక నేతల్లో కానీ అసలు ఎటువంటి స్పందన కనిపిస్తుంది? ఇది ఖచ్చితంగా, ఎందుకంటే
మనకి తెలంగాణలో మరో పార్టీ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే బీఆర్ఎస్ గా మారిపోయిందో ఆ తర్వాత కొంత అగాధం ఏర్పడింది. తెలంగాణకున్న అస్తిత్వం టీఆర్ఎస్ పార్టీ పేరులో కనిపించింది. ఆ అస్తిత్వాన్ని కోల్పోయింది బీఆర్ఎస్ పార్టీగా అవతరించిన తర్వాత. సో మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్ గా రావడంతో మళ్ళీ తెలంగాణ ఉనికికి సంబంధించి, తెలంగాణ ప్రజలకు సంబంధించి మరొకసారి చేరువయ్యేందుకు ఒక అవకాశంగా మనం భావించాల్సి ఉంటుంది. ఎస్ శ్రీనివాస్, అంటే ఈ పరిణామం మరి తెలంగాణలో ఇతర పార్టీలకు లాభమా లేదంటే నష్టం ఏమన్నా కలిగించవచ్చు అంటారా? అంటే ఇతర పార్టీలకు నష్టం కలిగిస్తుందో లేదో తెలియదు, కానీ ఇది బీఆర్ఎస్ కి మాత్రం ఖచ్చితంగా నష్టం కలిగించే అంశంగానే మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు కేసీఆర్ కూతురు, మరోవైపు టీఆర్ఎస్ పార్టీ. అంటే మరోసారి ఈ పార్టీ ప్రజల్లోకి వెళ్తుందంటే ఒక చర్చ జరుగుతుంది, తద్వారా నష్టం జరిగే అవకాశం బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువగా ఉంది. ఎస్, అంటే ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్య చూసుకుంటే మనం మరి ఓటు బ్యాంక్ అనేది స్ప్లిట్ ఎంతవరకు అయ్యే ఛాన్స్ ఉందని అంటారు? మనం దాన్ని ఇప్పుడప్పుడే చెప్పడం కష్టం, ఎందుకంటే ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. అప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ దాని పర్ఫార్మెన్స్ ఎంత ఉంటుందనేది కూడా చూడాలి. అదేవిధంగా బీఆర్ఎస్ అనేది ప్రజల్లో మర్చిపోలేని పార్టీ కాదు, అది కేసీఆర్ నడిపిస్తున్న పార్టీ. ప్రజల్లో ఇప్పటికీ ఆ పార్టీకి అంతే ప్రజాదరణ ఉంది. కాబట్టి కవిత ఏ విధంగా పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది క్షేత్రస్థాయిలో అనేది ఇక ప్రధానంగా చర్చనీయాంశంగా ఉంటుంది. ఎస్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇవాళ విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో కృష్ణా జిల్లా రాష్ట్రంలో 10వ ర్యాంకును సాధించింది. జిల్లా వ్యాప్తంగా 21,053 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా వీరిలో 18,540 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది 85.32% ఉత్తీర్ణత సాధించి 11వ స్థానంలో నిలిచిన కృష్ణా జిల్లా ఈ ఏడాది 88.06 ఉత్తీర్ణత శాతంతో 10వ ర్యాంకును కైవసం చేసుకుందని చెప్తున్న విద్యాశాఖ అధికారి యువి సుబ్బారావుతో మా స్పెషల్ కరెస్పాండెంట్ కేవి కృష్ణారావు ఫేస్ టు ఫేస్. పరీక్షా ఫలితాలలో కృష్ణా జిల్లా రాష్ట్రంలో 10వ స్థానాన్ని కైవసం చేసుకుంది. గత ఏడాది ఫలితాలతో పోలిస్తే ఈసారి ఒక ర్యాంకు అధికంగా సాధించడం జరిగింది. గత ఏడాది 11వ ర్యాంకులో ఉన్న కృష్ణా జిల్లా ఈ ఏడాది 10వ ర్యాంకుకి రావడంతో ఈ ఫలితాల మీద ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈరోజు మొత్తంగా ఫలితాలు వ్యక్తంగా కృష్ణా జిల్లాలో దీన్నంతా కూడా విద్యార్థులు ఆయా పాఠశాలలంతా కూడా తమ పాస్ పర్సంటేజ్ని అట్లాగే తమ మార్కుల్ని చూసుకుంటూ ఉన్నారు. ఈ కృష్ణా జిల్లాలో పరీక్షలు జరిగిన తీరుతెన్నులు, ఈ సాధించినటువంటి ర్యాంకు మీద మన కృష్ణా జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్బారావు ఇప్పుడు మనతో వైఖరితో ఉన్నారు. ఇప్పుడు ఆయన పాస్ పర్సెంటేజ్ వివరాలని తెలియజేస్తారు. సార్ చెప్పండి, కృష్ణా జిల్లాలో పాస్ పర్సెంటేజ్ ఎలా జరిగింది? అందరికీ నమస్కారం అండి. కృష్ణా జిల్లాలో మనకి ఈ సంవత్సరం సంతృప్తికరంగానే రిజల్ట్ రావడం జరిగింది. మనకి పాస్ పర్సెంటేజ్ 88.06% మనం అచీవ్ అవ్వటం జరిగింది. స్టేట్లో మన కృష్ణా జిల్లా 10th ర్యాంక్లో 10వ స్థానంలో నిలబడడం జరిగింది. లాస్ట్ ఇయర్ మీద ఒక స్థానం మెరుగుపడింది. మనం లాస్ట్ ఇయర్ 11th ర్యాంక్లో ఉన్నాం, ఇప్పుడు 10వ స్థానంలోకి రావటం జరిగింది. అట్లాగే మరి రిజల్ట్ మేనేజ్మెంట్ వైజ్గా చూస్తే గవర్నమెంట్ స్కూల్స్లో 80.15% పాస్ అయ్యారు. ప్రైవేట్ మేనేజ్మెంట్లో 95.97% పాస్ అవ్వటం జరిగింది. గవర్నమెంట్ మేనేజ్మెంట్లో ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ హైయెస్ట్ పాస్ పర్సంటేజ్ 96.39 పాస్ పర్సంటేజ్ గవర్నమెంట్ మేనేజ్మెంట్లో రావటం జరిగింది. లీస్ట్ పర్సంటేజ్ మున్సిపల్ మేనేజ్మెంట్లో 75.37 రావటం జరిగింది. టోటల్గా మనకి 88.06 మన జిల్లాలో పాస్ పర్సెంటేజ్ రావటం జరిగింది. డిస్పైట్ ఆఫ్ స్ట్రిక్ట్లీ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఎటువంటి మాల్ ప్రాక్టీసెస్ లేకుండా చాలా స్ట్రిక్ట్గా గౌరవ జిల్లా కలెక్టర్ గారు అలాగే మా విద్యాశాఖ ఉన్నతాధికారుల వారి సూచనల మేరకు ఎంతో పకడ్బందీగా మనం ఎగ్జామినేషన్స్ మన జిల్లాలో నిర్వహించుకున్నా కూడా మనం మంచి సంతృప్తికరమైన రిజల్ట్ సాధించడం జరిగింది. మరి ఈ సందర్భంగా నేను ఫెయిల్ అయిన విద్యార్థులకి నా విజ్ఞప్తి, వారి తల్లిదండ్రులకి కూడా జీవితంలో
ఫెయిల్ పాస్ అనేది ఒక కామన్గా తీసుకోవాలి. దాని గురించి ఎవరు మరి డిస్కరేజ్ అయ్యి మరి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకోవద్దని నేను విద్యార్థులకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మే 25 నుంచి కూడా సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఫెయిల్ అయ్యారో ఆ సబ్జెక్టులు ఖచ్చితంగా వాళ్ళు పాస్ అయ్యే విధంగా డిపార్ట్మెంట్ వాళ్ళకి తర్ఫీదు ఇచ్చి పాస్ అయ్యే విధంగా చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ రెగ్యులర్ విద్యార్థులుగానే వాళ్ళని ట్రీట్ చేసి వాళ్ళకి ఫర్దర్ స్టడీస్కి ఎటువంటి ఇబ్బంది ఉండదని ఆ రకంగా చర్యలు తీసుకోబడతాయి. కాబట్టి ఎవరు నిరాశ చెందద్దు, ఫెయిల్ అయిన విద్యార్థులు నిరాశ చెందద్దు. ఆ తల్లిదండ్రులను కూడా దయచేసి పిల్లలకి డిస్కరేజ్ చేయొద్దు. వాళ్ళు ఖచ్చితంగా పాస్ అవుతారు. వాళ్ళని ఆ విధంగా సపోర్ట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ఆ విద్యార్థుల పాఠశాల ఉపాధ్యాయులు కూడా ఆ పిల్లలకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు ఎటువంటి అంటువర్డ్ స్టెప్స్ కానీ ఎక్స్ట్రీమ్ స్టెప్స్ కానీ తీసుకోకుండా వాళ్ళని జాగ్రత్తగా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని చూసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పాస్ అవుతారని తెలియజేయాల్సిందిగా మీడియా తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సందర్భంగా మా డిపార్ట్మెంట్లో ఇంకా 100 డే యాక్షన్ ప్లాన్ స్టార్ట్ అయిన డిసెంబర్ 6 నుంచి కూడా నిరంతరం పాఠశాలలో మరి ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు 10th క్లాస్ విద్యార్థులకి చక్కటి తర్ఫీదు ఇవ్వటం జరిగింది. వారిని అట్లాగే మా ఎంఈఓస్, డిప్యూటీ డిఓస్ అందరూ కూడా ఎంతో కష్టపడ్డారు. కష్టపడినందుకు తగిన ఫలితం మేము సాధించామని ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకున్నానండి. థ్యాంక్ యూ టు ఆల్. ఫీజు ఎప్పుడు కట్టొచ్చండి సప్లిమెంటరీ దానికి? సప్లిమెంటరీ దానికి మనకి డేట్స్ వచ్చినాయండి. ఈ మే 1 నుంచి రేపటి నుంచి కూడా మనకి ఫీజు కట్టుకోవచ్చు. 9వ తారీఖు వరకు వితౌట్ ఫైన్, 10th నుంచి అప్ టు 25th వరకు విత్ ఫైన్తో కూడా పేమెంట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. 10వ తరగతి ఫలితాల పరిస్థితి డిఓ సుబ్బారావు తెలియజేసినట్టుగా కృష్ణా జిల్లాలో 10వ తరగతిలో 10వ స్థానాన్ని సాధించడం జరిగింది. మొత్తంగా 21,053 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయగా వారిలో 18,540 మంది ఉత్తీర్ణులయ్యారు. దీంతో పాస్ పర్సెంటేజ్ 88.06గా ఉంది. ఈ ఫలితాల మీద డిఓ సుబ్బారావు హర్షం వ్యక్తం చేస్తూ వచ్చే ఏడాది మరింత ప్రణాళికబద్ధంగా పనిచేసి ఫలితాలని మెరుగుపరుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా వైకేటీవీకి ఆయన తెలియజేశారు. రాష్ట్రంలో ఎండలు తీవ్రంగా మండిపోతున్నాయి. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లాలంటే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది. వేడి గాలులు వీచడంతో వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని అధికారులు సూచించారు. ఎండ వేడిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. ఎండలు బగబగమంటున్నాయి. బాణుడి ప్రతాపానికి ప్రజలు బయటకు వచ్చి పనులు చేసుకునే నేపథ్యం అయితే అస్సలు కనబడట్లేదని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం విజయవాడలో మొఘల్ రాజ్పురం దగ్గర రెడ్ సర్కిల్లో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే ఎండ తీవ్ర స్థాయిలో ఉందనే చెప్పుకోవచ్చు. దాదాపు రోజు 42 డిగ్రీల నుండి 43 డిగ్రీల వరకు ఎండ తీవ్రత పెరిగిపోతుంటుంది. అయితే ప్రజలు బయటకు వచ్చి వారి రోజువారీ పనులు చేసుకోలేని నేపథ్యం కనిపిస్తుంది. ఒకవేళ బయటకు వచ్చినా కూడా సరైన దుస్తులు ధరిస్తూ కానీ ఎండకు సంబంధించి ప్రొటెక్షన్ కోసం గొడుగులు మరియు స్కార్ఫ్లు అలా ధరించుకుంటూ వస్తూ ఉన్నారు. అసలు ఎండ తీవ్రత ఇంత తీవ్రంగా ఉందా అసలు చెప్పలేనంత సూర్యుడు అయితే కురుస్తూ ఉన్నాడు. ఇంకా చూసుకుంటే ఋతుపవనాలకు సంబంధించి కూడా కీలకమైన నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. ఐఎండీ ఋతుపవనాలకు సంబంధించి కూడా పూర్తిగా జరుగుతూ ఉన్నాయి. అంటే అకాల వర్షాలు పడుతున్నాయి లేదా సడన్గా ఎండ పడుతుంది. ఒకవేళ ఒకరోజు వర్షం పడినట్టయితే ఆ నైట్ నుంచే ఎండ తీవ్రత మరింతగా, అంటే పగలికి మరింతగా ఎండ తీవ్రత వస్తూ ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. ఇంకా ఎండకు సంబంధించి పూర్తిగా అన్ని ఉత్తర్వులు, అన్ని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా ఎండ తీవ్రతను తట్టుకోలేనంత పరిస్థితి కనిపిస్తుంది. దీని ద్వారా వడదెబ్బలు కూడా తగులుతూ ఉన్నాయి. వడదెబ్బకు సంబంధించి కూడా పూర్తిగా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని చెప్పుకోవచ్చు. రోడ్ల మీద చూసుకుంటే అసలు వాహనదారులు పడే ఇక్కట్లు అయితే చెప్పలేననివనే చెప్పుకోవచ్చు. వాహనదారులకు సంబంధించి ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద కూడా వారు గంటల వ్యవధి, అంటే నిమిషాల వ్యవధిలో నుంచున్నప్పుడు బైక్ పార్క్ చేసినప్పుడు కూడా పూర్తిగా
పూర్తిగా వారికి అస్వస్థతకు గురవుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా ఎవరైతే ఎండల్లో పని చేయాల్సి వచ్చిన కొన్ని వృత్తులు ఉన్నాయో వారు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. సరైన షెల్టర్ ఉన్నప్పటికీ కూడా ఆ ఎండకి సంబంధించి ఆ షెల్టర్ కూడా వారిని కాపాడలేని పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇంకా నాలుగుకూడల జంక్షన్లు కానీ ఇటు రద్దీగా ఉండే ప్రాంతాలు అయితే అక్కడ ఇంకా హ్యూమిడిటీ ఎక్కువ వల్ల ఎండ తీవ్రత మరింతగా ఎక్కువగా కనిపిస్తుంది. కోనసీమ మరియు రాయలసీమ అటు సైడ్ ప్రాంతాలు పూర్తిగా దాదాపు 45కు చేరుకున్నాయి. ఇంకా రానున్న రోజుల్లో కూడా మరింత మే నెలకి మరింత ఎండ తీవ్రత ఉంటుందని కూడా ఐఎండీ హెచ్చరించింది. ఇప్పటికే ఐఎండీ డైరెక్టర్ స్టెల్లా చెప్పిన దాని ప్రకారం రాయలసీమలో అయితే పూర్తిగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా అకాల వర్షాలు పడుతున్నాయి. అకాల వర్షాలకు సంబంధించి కూడా పూర్తిగా ఎండలు కురుస్తున్నాయని కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం విజయవాడకు సంబంధించి కూడా పూర్తిగా ఎండ బీభత్సం చూపిస్తుందనే చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ.